సమస్య ఏదైనా తన దగ్గరకు వస్తే పరిష్కారం అవుతుందన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగించటంలో సక్సెస్ అవుతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉపాధి చూపించవా అన్నయ్య అంటూ ఓ మహిళ జనవాణిలో తన బాధ చెప్పుకుంది. అంతే, వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ బాధితురాలికి చిన్నిపాటి దుకాణాన్ని ఏర్పాటు చేసి బతుకు తెరువు చూపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించే జనవాణి కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. ఇదే జనవాణికి విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన కరుణ అనే మహిళ హాజరైంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ఆదుకోండి అంటూ పవన్ ను వేడుకుంది. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ బాధితురాలు కరుణకు చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేయాలని తన సిబ్బందిని ఆదేశించారు. తన సొంత డబ్బుతో న్యూ రాజరాజేశ్వరిపేటలో షాప్ ను ఏర్పాటు చేశారు. దీనితో కరుణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సమస్య వచ్చిందంటే మొదటిగా ప్రజలకు గుర్తొస్తుంది పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎంతోమంది బాధితులు తమ సమస్యలు పరిష్కరించండి అంటూ వేడుకుంటూ కలుస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటకి చెందినటువంటి ఓ బాధితురాలు జీవనోపాధికి మార్గం చూపించినట్టు జనవాణిలో పవన్ కళ్యాణ్ కలిసి తన గోడుని వెళ్లబోసుకున్నారు. వెంటనే స్పందించినటువంటి పవన్ కళ్యాణ్ చిన్నపాటి దుకాణాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆర్థిక సాయం అందించారు. ఆ ఆర్థిక సాయంతో తాను చిన్నపాటి దుకాణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం మనం విజయవాడ నగరంలోని న్యూ రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి ఆవిడ దుకాణం దగ్గర ఉన్నాం. కూరగాయల షాప్ కావచ్చు, మనం చూడవచ్చు ఇక్కడ బియ్యం ఏదైతే రైస్ ఉందో రైస్ బస్తాలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, ఇటువంటి వ్యాపారాన్ని ఆవిడకి ఏర్పాటు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. అయితే అసలు వీరు పవన్ కళ్యాణ్ దగ్గరికి ఎలా వెళ్ళారు, పవన్ కళ్యాణ్ ఏ రూపంలో వీరికి సహాయం అందించారు, పవన్ కళ్యాణ్ ద్వారా అందినటువంటి సహాయంతో వీరు సంతృప్తిగా ఉన్నారా లేదా తదితర విషయాల్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం రండి. పవన్ అన్న సహకారంతో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమకు ఆధారం దొరికిందని కరుణ హర్షం వ్యక్తం చేసింది. అయితే తనకి 100 బస్తాలు బియ్యం ఇస్తానన్న పవన్ కళ్యాణ్ ఇప్పటికే 37 బస్తాలు పంపించారని, మిగిలినవి కూడా వస్తే తన ఉపాధికి మరింత సాయం అవుతుందంటూ సంతోషం వ్యక్తం చేసింది. అమ్మ చెప్పండి, మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళడం జరిగింది, మీకు పవన్ కళ్యాణ్ గారి ద్వారా ఏ విధమైన ఆర్థిక సాయం? నేను పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు వెళ్ళడం జరిగిందంటే అండి, ప్రభుత్వం వచ్చిన నెలలోనే నేను వెళ్ళానండి. అందరూ అక్కడ అర్జీలు పెడుతున్నారు, జనవాణి జరుగుతుంది అక్కడ అని చెప్పి అక్కడ మా ఇంటి పక్కన వాళ్ళు వెళ్ళొచ్చారు, అర్జీ పెట్టొచ్చారంటే నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మరి అక్కడ జరిగిద్దో జరగదని నేను నిరాశతోనే వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అర్జీలు చాలామంది తీసుకుని ఉంటే మరి నేను కూడా ఒక ఫామ్ ఫిలప్ చేసి నా బాధ అంతా మరి నాకు ఆరోగ్యం సమస్య అంతా కూడా నేను దాంట్లో ఫామ్లో రాసుకొని నేను లోపల ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత నేను అర్జీ తీసుకున్నాక సరేనమ్మా ఈ అర్జీ సార్ దగ్గరికి వెళ్ళిద్ది, పెట్టిన అర్జీలన్నీ సార్ దగ్గరికి వెళ్తే మీరు వెళ్ళిపోవచ్చమ్మా అన్నారు. మరి నాకు అప్పుడు కూడా నిరాశగానే ఉంది, మీరు వెళ్తాయో వెళ్ళవో అని ఆందోళనతోనే ఉన్నాను. మీరు నాకు చాలా కష్టం వచ్చింది కదా, మీరు నన్ను ఎలా ఇదవుతానో అని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళి నాకు కూడా మరి నాకు ఆలోచన వచ్చేస్తుంది, ఏం చేసుకోవాలా ఏం చేయాలా, మీరు నా పిల్లల్ని ఎలా పోషించుకోవాలా అని. నాకు ఏది జీవనాదాయం ఏమీ లేదు, నేను బయట పనికి కూడా నేను వెళ్ళలేకపోతున్నా, చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి నేను వెళ్ళి అక్కడే నిరాశగానే ఉండిపోయి అందరూ అర్జీలు ఇచ్చేసి వెళ్ళిపోయారు. అయినా సరే నేను నైట్ 7 అయిపోయింది, అయినా సరే నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉన్నాక మరి లోపల సార్ ఎలా చూసారు, సీసీ కెమెరాలో చూసారంట. చూసి లోపల ఉన్న అసిస్టెంట్ కుర్రోళ్ళు వచ్చారు బయటికి. అమ్మ ఏంటమ్మా నేను ఇప్పుడే వెళ్ళిపోమన్నాం కదా, ఎందుకున్నారు ఇక్కడ అంటే, లేదన్నా నేను సార్ని కలిసే వెళ్తానన్నా. అంటే సార్ని కలిసి కుదరదు కదమ్మా, సార్ని ఇప్పుడు ఎవరు కలవట్లేదు అంటే, లేదన్నా నేను బాధ అంతా నేను ఆ అన్నయ్యకి చెప్పుకున్నాను. సరే అని చెప్పి ఉండమ్మా నేను లోపలికి వెళ్ళొస్తాను, ఒకసారి ఇన్ఫామ్ చేస్తానని చెప్పి లోపలికి వెళ్ళి చెప్పి వచ్చిన తర్వాత ఒక పావు గంటకు వచ్చి నన్ను లోపలికి తీసుకెళ్తాను, సార్ రమ్మంటున్నారు రామ్మ అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తాం జరిగింది. నేను అసలు అనుకోలేదు అన్నయ్యని కలుస్తాను, నేను ఇంత నాకు బాధ అంతా నా బాధ వింటాడో విండో అని చెప్పేసి మీరు చాలామందికి అక్కడికి వెళ్ళాను నేను. మీరు వెళ్ళినప్పుడు మీరు నా బాధ ఎవరు కూడా పట్టించుకోలేదు, మీరు వింటున్నారు అర్జీలు తీసుకున్నారే కానీ ఎవరు కూడా నన్ను అంత చైర్ తీసుకొని అంత కేర్గా మాట్లాడలేదు. సర్లే లోపలికి వెళ్ళాను. వెళ్ళంగానే అన్నయ్య ఏంటమ్మా చెప్పమ్మా నీ సమస్య అన్నాడు. అనగానే నన్ను చైర్ తీసి చైర్లో కూర్చోబెట్టగానే నాకు చాలా సంతోషం వేసింది. నేను భయంతో అన్నయ్యతో నేను ఏం మాట్లాడలేకపోతున్నా, చూసిన ఆనందంలో ఏం మాట్లాడలేకపోతున్నా. అయినా సరే నాకు గుండె నెమ్మదయింది, నాకు నా సమస్య తీరిద్ది, నా సమస్య వింటాడని చెప్పేసి. అయినా సరే చైర్లో కూర్చోబెట్టాడు. కూర్చోమ్మా నువ్వు ముందు కూర్చో, ఆయాసపడు మాకు కూర్చో అని చెప్పి కూర్చోబెట్టాడు. ఈ కూర్చున్న తర్వాత మరి ఒక పిఏ గారు కూడా వచ్చారు, మాట్లాడిచ్చారు.
ఏంటమ్మా నీ సమస్య ఏంటో, నాకు కిడ్నీ ఇన్ఫెక్షన్ అన్నయ్య. మరి కిడ్నీ ఇన్ఫెక్షన్తో మరి నాకు కడుపులో గడ్డతో నేను సతమతం అయిపోతున్నాను. నాకు ఏది జీవనాదాయం ఏమీ లేదన్నయ్య. నాకు ఒక రోజు గడిస్తే చాలా కష్టంగా ఉంది. నేను అక్కడికి వెళ్ళి ఏ పని చేసుకోలేకపోతున్నాను. ఎలాగే కూడా నేను పోషించుకోలేకపోతున్నా పిల్లలకి. నా పిల్లలకి అనేది ఎడ్యుకేషన్ కూడా ఏదీ లేదని నా పిల్లల్ని అలాగే ఉంచుకుంటున్నాను అన్నయ్య. నాకు ఎప్పుడు ఏది వస్తుందో కూడా తెలియట్లేదు. సడన్గా పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అన్నయ్య. నా బాధ ఇలా ఉందన్నయ్య. ఏం చేస్తావమ్మా నువ్వు? ఇదివరకు వాటర్ స్టాల్లో చేశానన్నయ్య. వాటర్ ప్లాంట్లో అనుభవం ఉందన్నయ్య. అంటే మరి వాటర్ స్టాల్ అంటే మరి అతను బియ్యం మాట్లాడిచ్చాడు. వాటర్ స్టాల్ అంటే లేడివి కదమ్మా, నువ్వు చేయలేవు, దానికి మోటరు అన్ని ఫెసిలిటీ ఉండాలి, దానికి నువ్వు చేయలేవు అని అన్నప్పుడు నేను చేయగలుసుకుంటానండి. అంటే లేదమ్మా, దానికి అనేది చాలా ఆర్డర్లు కావాలి, ఆ వాటర్ బాటిల్ అన్నీ తెచ్చుకోవాలి, చాలా బోర్ వేయాలి, చాలా కష్టం, అది నువ్వు చేయలేవు అన్నాడు. మరి ఏదైనా మీకు తోసింది మీరు పెట్టండి సార్ అని నేను వాళ్ళకే అప్పు చెప్పాను. చెప్పినప్పుడు మరి రేషన్ షాప్ అన్నావు కదమ్మా, బీన్ షాప్ అని పెట్టేసుకుంటావా అంటే పెట్టేసుకుంటాను సార్ అన్న. నాకు ఏదైనా ఉపాధి అనేది నాకు కావాలి సార్, మరి నాకు రోజు గడిస్తే చాలా కష్టంగా ఉందన్నప్పుడు సరే అని చెప్పేసి అమ్మటినే స్పందించి ఆ అమ్మాయికి ఇమ్మీడియట్గా ఏం కావాలంటే అది చెయ్యండి అని చెప్పేసి మరి అమ్మటినే మరి నాకు స్పందించారు. నాకు ఇంటికి వచ్చిన అర్జీ పెట్టిన తర్వాత నాకు ఇంటికి వచ్చిన తర్వాత అన్నీ మాట్లాడిన తర్వాత తెల్లవారే నాకు మళ్ళీ ఎంక్వైరీకి వచ్చారు. మరి మండల రాజేష్ గారు పక్కన నాయకులు అందరూ వచ్చి నన్ను ఎంక్వైరీ తీసుకున్నారు. నా పరిస్థితి ఏంటి, నా పొజిషన్ నేను ఎలా ఉన్నానని అన్నీ చూసుకున్న తర్వాత కంపల్సరీ ఈ అమ్మాయి చేయాల్సిందని చెప్పేసి కింద ఇంట్లో పాములు వస్తున్నాయి అని చెప్పేసి నేను పైన అద్దుకుంటున్నాను, సొంత ఇల్లు వదిలేసి. అంటే వీళ్ళు వచ్చిన ఇల్లు వదిలేసి నేను పైన అద్దుకుంటున్నా, కింద పాములు ఇంట్లోకి వచ్చేస్తున్నాయి, పిల్లలు భయపడిపోతున్నారని. సర్లే అని చెప్పి నేను ఎమ్మటినే వాళ్ళు చూశారు, నా బాధ చూశారు, నేను ఎలా ఉన్నాను, నా పరిస్థితి, నా స్థితిగతులు అన్నీ చూశారు. చూసి ఎమ్మటినే వెళ్ళి సార్కి ఇన్ఫామ్ చేశారు, సార్ పిఏకి ఈ అమ్మాయి పెట్టాల్సిందే సార్ అని చెప్పి మరి నాకు బియ్యం సహాయం చేశారండి. మరి బియ్యం 37 బస్తాలు బియ్యం ఇచ్చారు. 100 బస్తాలు వేపిస్తూ ఉన్నారు బియ్యం. 100 బస్తాలు వేపిస్తామని చెప్పి మరి నాకు 37 బస్తాలు బియ్యం ఇచ్చారు. మరి ఇంకా వస్తాయో రావో మరి నాకైతే మరి తెలీదు. ఇంకా అన్నయ్య చూసుకోవాలి అవి. అన్నయ్య దాకా నేను ఇప్పుడు చాలా బాగా సంతోషపడుతున్నానండి. ఇక్కడ దాకా చేసే వాళ్ళన్నా ఉండాలి కదా, ఇక్కడ వరకు చేసినందుకు నాకు ఇంకా సంతోషంగా ఉంది. కాకపోతే కొంచెం నన్ను కూడా కొంచెం నా హెల్త్ కండిషన్ కూడా నాకు ఏం బాగాలేదు. నేను ఇప్పుడు మళ్ళీ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో. ఈ కొట్టు ఓపెనింగ్, ఈ కొట్టు చూసుకుంటా మా వారు కొంచెం నన్ను మళ్ళీ హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి. నన్ను కడుపులో గడ్డ ఉంది, ఇటు పక్క కిడ్నీ ఇన్ఫెక్షను, ఈ రెండింటితో నేను మళ్ళీ ఇంకా సతమతం అవుతున్నాను. అయినా సరే కొంచెం నాకు ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, దానికి కూడా సహాయం చేయండి అని అడగడం చెప్పలేదు. చెప్పాను సార్ నేను. మరి సార్ మరి నన్ను అంటే చాలామందితో మాట్లాడేటప్పుడు అంటే నాతోనే కాకుండా ఇంకా చాలామంది ఉన్నారు. నేను చాలా చెప్పాను నా బాధ అంతా కూడా, నా హెల్త్ కండిషన్ కూడా చెప్పుకున్నాను. సార్ నేను చూస్తానమ్మా అన్నారు, నేను మాట్లాడతాను, నేను చూస్తాను, చేపిస్తానమ్మా అన్నారు. నాకు మరి ఇక్కడి వరకు అయితే నాకు కూరగాయలు 37 బస్తాలు రైసు నాకు ఇచ్చారు. కొట్టుకి 13,000 రెంట్ కట్టారు ప్రకాష్ అన్న, ఇక్కడున్న జనసేన పార్టీ తరఫున. ఆయన 57వ డివిజను, ఇక్కడ ఆర్ఆర్పేట అండి. ఇక్కడ మీరు కట్టారు. ఇక్కడ ప్రకాష్ అన్న మీరు షాప్ తీసి షాపు రెంట్ 13,000 షాప్ రెంట్ 3 నెలలు రెంట్ పే చేశారు. అదే అడ్వాన్స్ ఇచ్చారండి, అడ్వాన్స్ ఇచ్చారు. ఇంకా నెల మంత్లీ నన్నే కట్టుకోమన్నారు. నేను ఇంకా సహాయం ఏంటంటే అండి, కొంచెం నాకు లోపల సరుకులు కొంచెం నిండుగా వేస్తే కొంచెం ఇంకా జీవన ప్రొడక్షన్ ఇంకా పెంచుకొని నా కండిషన్ కూడా ఇంకా ఆరోగ్యపరంగా చూసుకోవాలి. పిల్లలు పాపకి 6 years అండి, బాబు 5 years, చిన్న పిల్లలే. పిల్లల్ని చదివి ఇంకా స్కూల్లో కూడా జాయిన్ చేసుకోలేదు నేను. పిల్లలు ఉంటే నా కండిషనే బాగాలేదు. పవన్ కళ్యాణ్ దయ వల్ల తన కుటుంబానికి ఉపాధి దొరికిందన్నారు కరుణ భర్త శేఖర్. అయితే తన భార్య కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుందని, ఖర్చుతో కూడుకున్న వైద్యం కావటంతో తాము ఆసుపత్రికి వెళ్లటం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన భార్య కరుణకు వైద్యం చేయించే విషయంలో కూడా ప్రభుత్వం ద్వారా సహకారం అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు కరుణ భర్త శేఖర్.
నా పేరు శేఖర్ అండి, చీకట్ల శేఖర్, న్యూ ఆర్ఆర్పేట 57 డివిజన్ నుంచి అండి. ఇలా నేను న్యూ ఆర్ఆర్పేట నుంచి మా మిస్సెస్ ఇలాగ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని కొద్ది పవన్ కళ్యాణ్ గారి సార్ దగ్గరికి వెళ్ళిందండి. వెళ్ళిన దగ్గర నుంచి మా సార్ అన్నారండి, నీకేం కావాలమ్మా అంటే బియ్యం షాప్ పెట్టిస్తాను అని చెప్పారండి. చెప్పిన కాడి నుంచి నేను సరేనమ్మా అని నాకు ఫోన్ చేసింది మా మిస్సెస్. ఇలా పైనుంచి ఫోన్ వచ్చింది, నా ఫోన్ ఇలా బియ్యం షాప్ పెట్టిస్తున్నారంటే నేను కూడా సంతోషపడ్డాను. ఎక్కడున్నావు అమ్మాయి అంటే నేను పవన్ కళ్యాణ్ సార్ ఆఫీస్ దగ్గర ఉన్నాను, ఇలాగ పిఐ గారు ఇలా అన్ని పంపించి ఫోన్ చేస్తాను, మీకు ఇలా బియ్యం షాప్ పెట్టిస్తున్నారు న్యూ ఆర్ఆర్పేటలో, మనకి ఇంకేమో కావాలని అన్నారంటే ఇంకా మీకు ఆరోగ్య పరిస్థితి కూడా మేము కొద్దిగా మా మిస్సెస్ కిడ్నీ ఇన్ఫెక్షను, ఆరోగ్యం కడుపులో గడ్డ, మా పిల్లల చదువుకి ఇబ్బంది చాలా ఉంది, కరోనాలో కూడా మాకు చాలా ఇబ్బందిలో నేను నలిగిపోయాం. మన వరద వచ్చినప్పుడు కూడా మా వరదల్లో కూడా మాకు ₹1 కూడా చెందకపోవడంతో మాకు ఇంకా చాలా ఇబ్బందులు పడి ఇది చాలా ఎలా ఫీల్ అవుతున్నా అంటే పవన్ కళ్యాణ్ గారు షాప్ పెట్టించినందుకు చాలా సంతోషపడుతున్నాం అండి. ఇంకా మాకు ఇంకా సరుకులు బియ్యం ఇంకా కొద్దిగా పెంచి మాకు వేపిస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకోటి మా మిస్సెస్కి ఆరోగ్యపరంగా మా మిస్సెస్ని ఏమన్నా చూపిస్తే హాస్పిటల్కి ఏమన్నా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. మా పిల్లల కోసం కూడా మా చాలా ఇబ్బందులతో ఇంకా స్కూల్కి కూడా వేయలేదండి. 5 సంవత్సరాలు పాపకండి, బాబుకి 6 సంవత్సరాలండి. నేను మామూలు క్యాటరింగ్కి వెళ్ళేవాడినండి. క్యాటరింగ్కి వెళ్తా నేను వర్క్ చేసుకుంటుంటే అక్కడ నేను చేయలేక అంతకుముందు డ్రింకింగ్ తాగడం వల్ల ఇబ్బంది కలిగి మా మిస్సెస్ నాకు మా మిస్సెస్ గొడవ అయ్యి నేను హైదరాబాద్ వెళ్ళిపోయి దాని తర్వాత మా మిస్సెస్ దగ్గరికి నేను మళ్ళీ వచ్చి నేను ఇంకా తాగనమ్మా చేయనమ్మా ఇంకా తాకుండా ఉంటానమ్మా అని చెప్పి మా మిస్సెస్ దగ్గర ఉంటా. నేను ఇంకా ఇలా కొట్టు చూసుకుంటుంటా, నీకు ఇబ్బందులు నేను ఉంటాను, నీకు కావాలంటే నీకు తోడుకుంటానమ్మా అని చెప్పుకుంటా. కొట్టు చేసుకుందాం, మనం ఇంకా డెవలప్ చేసుకుందాం, పెంచుకుందాం. ఇంకా పైనుంచి ఏమైనా మనకి బియ్యం బస్తాలు కానీ ఏమైనా వేపిస్తే ప్రభుత్వం బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇంకా అంటే మీరు పవన్ కళ్యాణ్ కలవటానికి మీ మిస్సెస్ వెళ్ళారు, మా మిస్సెస్ ఆరోగ్యానికి సంబంధించి కూడా మళ్ళీ ఏమైనా పవన్ కళ్యాణ్కి వెళ్దాం అనుకుంటున్నారు? కలుద్దామని ఆరోగ్యం పరంగా పవన్ కళ్యాణ్ సార్ను కొద్దిగా మా మిస్సెస్కి కిడ్నీ ఇన్ఫెక్షను, ఇంకోటి మా మిస్సెస్కి కడుపులో గడ్డ ఉందని చెప్పారు. కిమ్స్ హాస్పిటల్ చూపించానండి. కిమ్స్ హాస్పిటల్ నుంచి అక్కడ బెడ్స్ ఖాళీ లేవు, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమని రాసిచ్చారు. అక్కడ వారం రోజులు మేము ఉన్నాం. దాని తర్వాత ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంజెక్షన్లే చేశారు. మీకు ఎప్పుడన్నా సైడ్ నొప్పి వస్తే మీరు ట్యాబ్లెట్లు వాడుకోండి, మీకు అంతగా మీకు ప్రాబ్లం అవుతే హాస్పిటల్ జాయిన్ అవ్వండి. కిడ్నీ ఇన్ఫెక్షన్కి ఈ ఇంజెక్షన్ ఒక్కొక్కటి 6,000 7,000 చెప్పారు దానికి ఇంజెక్షన్లు. అది మాకున్న పరిస్థితుల్లో ఆరోగ్యం పరిస్థితులు మేము చేయించుకోలేని పరిస్థితులు. పవన్ కళ్యాణ్ గారి పైనుంచి ఏమన్నా మాకు హాస్పిటల్కి సంబంధించి మా మిస్సెస్ నుంచి పీయడం కానీ లేదు మాకేమన్నా సాయం చేస్తే మేము హాస్పిటల్ అనేది చూపించుకోవడం అది అనుకుంటున్నానండి. ఏదైతే మనం న్యూ రాజరాజపేటలో ఉన్నామో కరుణ అనేటువంటి ఆవిడికి పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం అందించి చిన్నపాటి దుకాణాన్ని అయితే ఏర్పాటు చేయించడం జరిగింది. వారితో మాట్లాడి మనం తెలుసుకోవడం కూడా జరిగింది. రైస్ బస్తాలు ఒక 37, కొన్ని కూరగాయలు అయితే ఇచ్చారు. దీంతో మేము ఉపాధి పొందుతున్నాం, మరింతగా ఈ రైస్ బస్తాలు 100 వరకు ఇస్తామని చెప్పారు. ఆ మిగిలినవి కూడా మాకు సమకూరిస్తే కొంత ఉపాధి పెరుగుతుందని వారు చెప్తున్నారు. ఇదే సమయంలో ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో తను మాత్రం మా ఆవిడ ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్య పరిస్థితి కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉంది, చాలా ఖరీదుతో కూడినటువంటి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనికి కూడా పవన్ కళ్యాణ్ ఏదైనా సాయం చేసి ప్రభుత్వం ద్వారా మాకు సాయం చేసి ఆరోగ్య పరిస్థితికి కూడా మంచి చికిత్స అందిస్తే మేము ఆనందంగా ఉంటాం, మాకు ఉపాధి కూడా సవ్యంగా జరుగుతుంది, నా భార్య బాగుంటే నేను బాగుంటానని చెప్పని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, వీరి ఆరోగ్యానికి సంబంధించి కూడా చర్యలు తీసుకుంటారా లేదా మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రెహమాన్తో నాని, జర్నలిస్ట్ ఏపీ అమరావతి, అభినవ్ భారత్.